నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. దెబ్బ మీద దెబ్బ, పుండు మీద కారం చల్లినట్టుంది. నీ కష్టం పగోడికి కూడా రాకూడదు భయ్యా అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. సో ఈ వీడియో టైటిల్కి ఏంటి సంబంధం? దెబ్బ మీద దెబ్బ తగిలింది ఎవరికి? అసలు జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు పెట్టావు నువ్వు ఇక్కడ అని చెప్పి మీకు అనుమానం రావచ్చు. ఎస్, దెబ్బ మీద దెబ్బ తగిలింది జగన్కే. అసలు పుండు మీద కారం చల్లినట్టుగా అనిపిస్తోంది కూడా జగన్కే. అసలు నీ కష్టం పగోడికి కూడా రాకూడదు, నీకు వచ్చినంత కష్టం నీ పగోడికి కూడా రాకూడదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించే నేను ఈ టైటిల్ పెట్టాను. ఎందుకు పెట్టాననేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇక గత వారం రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కువగా వినిపిస్తున్న మాట ఏంటి అనంటే తిరుమల లడ్డు వ్యవహారం. ఈ లడ్డు వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి పాపమే ఎక్కువగా ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాపమే ఎక్కువగా ఉంది అని చెప్పేసి, అసలు మొత్తం వాళ్ళదే పాపం అని చెప్పేసి కూటమి సర్కార్ ఆరోపిస్తుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఆరోపిస్తున్నారు. అది ఒక పెద్ద దెబ్బ అయితే, దానికి తగ్గట్టుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి హెరిటేజ్ రూపంలోనూ అలాగే గూగుల్ డేటా సెంటర్ రూపంలోనూ రెండు ఎదురు దెబ్బలు తాజాగా తగిలాయి. ఒకటేంటి అనంటే హెరిటేజ్కి సంబంధించి, హెరిటేజ్ ఉంది కదా, ఇది నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి నిర్వహిస్తున్న సంస్థ. ఈ సంస్థ అవినీతికి, అలాగే ఆ సంస్థ నుంచి ఏదైతే ఫుడ్ వెలువడుతుందో అంటే పాలు పదార్థాలకి సంబంధించి ఏవైతే అమ్ముతున్నారో అవి కల్తీమయం అని చెప్పేసి, వీళ్ళు కల్తీ నెయ్యి సప్లై చేసే వాళ్ళతో చేతులు కలిపారు అని చెప్పేసి నానా రకాలుగా యాగీ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మొత్తం మీద అసలు ఇదిగో చూడొచ్చు మీరు ఇక్కడ, ఇదిగోండి, ఇందాపూర్ డైరీతో చేతులు కలిపి 2014 నుంచి 2019 మధ్య హెరిటేజే టీటీడీకి నెయ్యి సప్లై చేసింది అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇదిగోండి బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు కూడా అలాగే మాట్లాడారు. హెరిటేజ్ ఇందాపూర్కి నెయ్యి సప్లై చేసి ఇందాపూర్ నుంచి టీటీడీకి సప్లై చేస్తుంది, ఇందాపూర్ని అడ్డం పెట్టుకుని ఒక సిండికేట్ లాగా బిహేవ్ చేస్తుంది హెరిటేజ్ అని చెప్పేసి ఆయన మాట్లాడారు. నిన్న కూడా ఆయన చీజ్ ప్యాకెట్ చూపించి, ఇదిగో ఇదే హెరిటేజ్ నెయ్యి ప్యాకెట్, వెనకాల చూడండి, ఈ ప్యాకెట్ వెనకాల చూడండి ఇందాపూర్ అని రాసుంది అని చెప్పేసి మాట్లాడారు. ఆ ప్యాకెట్ వెనక ఇందాపూర్ అని రాసున్న మాట వాస్తవమే, కానీ అది నెయ్యి ప్యాకెట్ కాదు, చీజ్ ప్యాకెట్. ఎందుకని అంటే హెరిటేజ్ వాళ్ళు ఇందాపూర్ నుంచి కొన్ని ప్రోడక్ట్స్ తీసుకొని హెరిటేజ్ వాళ్ళ బ్రాండ్ నేమ్ తోటి వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటున్నారు, వాళ్ళు అమ్ముకుంటున్నారు. ఎందుకంటే ఇందాపూర్ దేశంలోనే 3వ అతిపెద్ద డైరీ. సో అలాంటి డైరీ దగ్గర నుంచి ప్రోడక్ట్స్ కొనుక్కొని, హెరిటేజ్ మాత్రమే కాదు చాలా డైరీ కంపెనీలు ప్రోడక్ట్స్ కొనుక్కుని వాళ్ళ లోగోతోటి మార్కెట్ చేసుకుంటాయి ఫుడ్ ప్రోడక్ట్స్ని. ఆ విషయం తెలుసో మరి తెలియకనో బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆజ్ఞాపించింది అని చెప్పేసి హెరిటేజ్ వాళ్ళు ఇందాపూర్ నుంచి నెయ్యిని తిరుమలకి సప్లై చేశారు గతంలో, అలాగే ఇప్పుడు కూడా ఇందాపూర్ని అడ్డం పెట్టుకుని నెయ్యి అమ్ముతున్నారు హెరిటేజ్ బ్రాండ్ పేరుతోటి అని చెప్పేసి అడ్డమైన మాటలన్నీ మాట్లాడేసి ఇరుక్కుపోయారు. కేవలం బొత్స సత్యనారాయణే కాదు, ఇదిగోండి సాక్షి మీడియా అలాగే సాక్షి పేపర్ కూడా ఇవే మాటల్ని వల్లివేసింది. హెరిటేజ్ అంతా కూడా అవినీతిమయం చేస్తుంది, గతంలో ఇందాపూర్ని అడ్డం పెట్టుకుని టీటీడీకి నెయ్యి సప్లై చేసింది అని చెప్పేసి, అలాగే హెరిటేజ్లో కల్తీ జరిగింది, హెరిటేజ్ పెరుగు కల్తీమయమైంది అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు కారుమూరి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, అలాగే బొమ్మన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా కూడా హెరిటేజ్ మీద అవాకులు చవాకులు పేలారు. తీరా చూస్తే ఏమైంది, హెరిటేజ్ కోర్టుని ఆశ్రయించింది. కోర్టు ఏం చెప్పింది, మీరు ఇదిగోండి ఇలాంటి దుష్ప్రచారం, అసత్య ప్రచారం చేయటం ఆపేయండి అని చెప్పింది. అంటే అర్థం ఏంటి, హెరిటేజ్ తప్పులు చేస్తోంది అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం అంతా కూడా ఆ పార్టీలో నాయకులు కావచ్చు, లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన పత్రిక కావచ్చు, మీడియా కావచ్చు, కోడైకి వస్తుంది కదా, వాటికి ఆధారాలు లేవు. ఆధారాలు లేకపోతే కోర్టు ఎప్పుడైనా ఏం చెప్తుంది, ఆ ప్రచారాన్ని ఆపండి అని చెప్తుంది. అసలు కోర్టు ఏం చెప్పింది అనేది చూద్దాం. హెరిటేజ్ పై వివాదాస్పద కథనాలు తక్షణమే నిలిపివేయండి, ఆ కంటెంట్ను 24 గంటల్లో తొలగించండి, నివేదికలు, ఇంటర్వ్యూలు, చర్చలతో పాటు అన్ని లింకుల యాక్సెస్లోనూ నిలిపివేయండి, సాక్షి మీడియాకు న్యాయస్థానం ఆదేశాలు, ప్రతివాదులకు నోటీసులు జారీ, 4 వారాల్లో జవాబు ఇవ్వాలని ఆదేశం, ఆ తరువాత 2 వారాల్లో రిజైండర్ వేయాలని పిటిషనర్కు సూచన. సో ఇది ఇంతకన్నా ఎదురు దెబ్బ ఏమైనా ఉంటుందా? మొత్తం మీరు పెట్టిన ఇంటర్వ్యూలు లేకపోతే డిస్కషన్లు ఉంటాయి కదా, అవన్నీ కూడా డిలీట్ చేయండి అని చెప్పేసి, లింకులన్నీ కూడా తీసి పక్కన పెట్టేసేయండి అని చెప్పేసి
ఢిల్లీ హైకోర్టు సాక్షికి అలాగే సాక్షి యాజమాన్యానికి నోటీసులు ఇచ్చింది. సో ఇంకొక ఎదురు దెబ్బ చూపిస్తాను మీకు. జగన్మోహన్ రెడ్డి చాలా కష్టపడి ఈ క్రెడిట్ అంతా మాదే అని చెప్పి చూపించుకునే ప్రయత్నం చేసిన విషయం ఇది. ఇదిగోండి, ఇది చదువుకునే రోజుల్లోనే ఆ నగరం మీదుగా వెళ్లేవాడిని. విశాఖకు అపార సామర్థ్యం ఉందని తెలుసు. అక్కడే గూగుల్ పూర్తి AI హబ్ ఏర్పాటు చేస్తోంది. ఈ హబ్ ఉద్యోగాలను తీసుకొస్తుంది. అమెరికా భారత్ మధ్య 4 కొత్త సబ్సీ కేబుల్స్ ఢిల్లీ AI సమ్మిట్లో గూగుల్ CEO సుందర్ పిచాయ్. చూసారా, ఇది సుందర్ పిచాయ్ విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతున్న గూగుల్ డేటా సెంటర్ల గురించి మాట్లాడింది. అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా ఏమన్నారు? గూగుల్ డేటా సెంటర్ అంటే ఒక పెద్ద గోడౌన్ లాంటిది, దాంట్లో ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది, బయట ఒక వాచ్మెన్ ఉంటాడు, అంతకు మించి ఉద్యోగాలు రావు అన్నారు. కానీ సుందర్ పిచాయ్ ఇప్పుడు ఏం చెప్పాడో మీరు విన్నారు కదా. అక్కడే గూగుల్ పూర్తి AI హబ్ ఏర్పాటు, ఈ హబ్ ఉద్యోగాలను తీసుకొస్తుంది అని చెప్పేసి క్లియర్గా చెప్పాడు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా దీంట్లో ఉద్యోగాలు రావు, వేస్ట్, వాటర్ వేస్ట్, ఎలక్ట్రిసిటీ వేస్ట్, ల్యాండ్ ఇవ్వటం కూడా వేస్ట్ అని చెప్పి మాట్లాడారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాట్లాడిన దానికి ఆయనే కౌంటర్ ఇచ్చాడు. ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి, అందులో నో డౌట్. కాకపోతే అసలు గూగుల్ని తీసుకొచ్చిందే మేము అని చెప్పేసి అన్నాడు. అదానిని తీసుకొచ్చాము మేము, అదానిని తీసుకొచ్చాము అని అన్నాడు. గూగుల్ వేరు, అదాని వేరు అన్న విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియదా? ఇదిగోండి, మనం చూస్తే గనక ఇదిగోండి, అదానితోటి గతంలో ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న టైంలో భేటీ అయినప్పుడు వాళ్ళ డేటా సెంటర్ని, ఇన్వెస్ట్మెంట్స్ని ఇక్కడ విశాఖపట్నంలో పెట్టమని అడిగితే అడిగి ఉండొచ్చు. కానీ వాళ్ళు ఇంకా దాన్ని కార్యరూపంలోకి తీసుకురాలేదు. అయినప్పటికీ అదాని వేరు, గూగుల్ వేరు. గూగుల్ అనేది ఒక సంస్థ, అదాని అనేది మరో సంస్థ అన్న విషయం తెలియదా జనానికి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి తెలియదేమో. జగన్మోహన్ రెడ్డికి అంటే తెలిసినా కానీ నేను చెప్తే నమ్మేస్తారులే అని చెప్పేసి ఒక రకమైన భ్రమలో ఏమన్నా ఆయన ఉన్నారేమో. సో కాబట్టే గూగుల్ని మేమే తీసుకొచ్చాము అని చెప్పే క్రమంలో అదానిని తీసుకొచ్చామని చెప్పేసి అన్నారు. సో అదాని వేరు, గూగుల్ వేరు. అదాని డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్తో కంపేర్ చేస్తే చాలా 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 చిన్నది. అయినప్పటికీ కూడా అదాని డేటా సెంటర్ తోటి వాళ్ళు పెట్టుకున్న ఒప్పందాలు కావచ్చు, వాళ్ళు చేసుకున్న సంతకాలు కావచ్చు, వాళ్ళు కుదుర్చుకున్న ఒప్పందాలు కావచ్చు, ఏవి కార్యరూపంలోకి రాలేదు. కానీ ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ని విశాఖపట్నం తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్, అలాగే రాష్ట్ర విద్యా IT శాఖల మంత్రి నారా లోకేష్ ఎంత కష్టపడ్డారు అనే విషయం అందరికీ తెలుసు. ఢిల్లీ వెళ్ళి అనేక మార్లు ఒకసారి కాదు అనేక మార్లు ఢిల్లీ వెళ్ళి అంతర్జాతీయంగా ఉండే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఐటీకి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి, వాటిని సడలించి గూగుల్ డేటా సెంటర్ని ఇక్కడికి అంటే విశాఖపట్నానికి తీసుకురావడానికి లోకేష్ ఎంత కృషి చేశారనేది మనమంతా కూడా చూసాం. సో వాటన్నిటినీ మరుగున పడేలాగా అదాని గూగుల్ రెండు ఒకటే అని చెప్పేలాగా, అసలు గూగుల్ వచ్చినా కానీ పెద్దగా ఉద్యోగాలు రావు అని చెప్పేలాగా, అసలు విశాఖకి గూగుల్ని తీసుకురావటం, గూగుల్ డేటా సెంటర్ని తీసుకురావటమే వేస్ట్ అనేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన దుష్ప్రచారం అంతా ఒక్క దెబ్బతోటి కొట్టుకుపోయింది. మొత్తం అంతా కూడా మురిక్కాలలో కలిసిపోయింది. సో ఇప్పుడు రెండు విధాలా కూడా జగన్మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బే తగిలింది. ఒకటి సుందర్ పిచాయ్ ద్వారా గూగుల్ డేటా సెంటర్ ఔన్నత్యాన్ని, అలాగే అది రావటం వల్ల కలిగే లాభాల్ని ఒక్క దెబ్బతో తెలియచేయటం అయితే, ఇంకొకటి అసలు సాక్షి మీడియాలో వచ్చిన కథనాలన్నీ కూడా అసత్య ప్రచారమే, హెరిటేజ్ మీద సాక్షి చేసినవన్నీ కూడా తప్పుడు ఆరోపణలే అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు తేల్చి చెప్పటం. సో మొత్తం అంతా కూడా ఆ ప్రచారాన్ని ఆపాలి అని చెప్పేసి బ్రేకులు వేయటం, ఇవన్నీ కూడా ఒక రాజకీయ పార్టీ ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చిందన్నా, లేకపోతే ఒక రాజకీయ పార్టీ అధినేత ఏదైనా కామెంట్ చేశాడన్నా దానికి క్రెడిబిలిటీ ఉండాలి, దానికి ఆధారాలు ఉండాలి. ఒక ఆరోపణ చేస్తున్నామంటే, ఒక నాయకుడు తప్పు చేశాడని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు మాట్లాడుతున్నాడంటే దానికి పూర్తిగా ఆధారాలు ఉండాలి. ఆధారాలు లేకుండా ఇలా అవాకులు చవాకులు పేలి ఆరోపణలు చేసి వదిలేస్తే, అంటే బట్టగాల్చి మొహానేసాం, మీరు దుడుచుకోండి, మసైతే మాకు సంబంధం లేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తానంటే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిన తర్వాత అది ఆ పార్టీకే పెద్ద ఎదురు దెబ్బగా మారుతుంది అని చెప్పడంలో కూడా ఎటువంటి డౌట్ లేదు. ఖచ్చితంగా ఇటువంటివి ఏవైతే చేసిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ పనులు దుష్ప్రచారాలు కావచ్చు, లేకపోతే అవినీతి అక్రమాలు, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతి అక్రమాలు కావచ్చు, తిరుమలను అడ్డం పెట్టుకుని, ఇదిగోండి మీరు చాలా క్లియర్గా చూడొచ్చు,
తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బోలే బాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ అనే కంపెనీని, ఉత్తరాఖండ్లో ఉండే కంపెనీని తెర మీదకి తీసుకొచ్చి దాని ద్వారా నెయ్యి సప్లై చేయించి, సింథటిక్ నెయ్యి సప్లై చేయించి తిరుమల ఔన్నత్యాన్నే తగ్గించే విధంగా, తిరుమల పవిత్రతని కూడా దెబ్బతీసే విధంగా ఏవైతే కార్యక్రమాలు చేపట్టారో అవన్నీ కూడా ఇప్పుడు ప్రజలకు ఒక్కొక్కటిగా తెలుస్తున్నాయి. దీనివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో భారీ నష్టం, అసలు పూడ్చుకోలేనంత అగాధం లాంటి నష్టం ఏర్పడుతుంది అని చెప్పడంలో కూడా ఎటువంటి డౌట్ లేదని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎదుర్కొంటున్న ఈ ఎదురు దెబ్బలు, లేకపోతే ఇలాంటి స్ట్రోక్స్ అన్నీ కూడా ఇంకా ఎన్ని ఎదుర్కోవాలనుకుంటున్నారు, ఎన్ని ఎదుర్కొంటాడు అని మీరు అనుకుంటున్నారు, అవన్నీ కూడా కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.